ఈ ఎన్నికల్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ జిల్లాలో కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో పార్టీ గెలిచింది. మన నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి వస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కున్నారు. 7 ఎమ్మెల్యేలు ఉండాల్సిన చోట ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఒక విధంగా కొంచెం గడ్డు పరిస్థితి అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని మీరు ఎట్లా అధిగమిస్తారు? ఈ ఎన్నికలను ఎట్లా ఎదుర్కోబోతున్నారు? తప్పకుండా నాకు టికెట్ ఇచ్చిన మొదలు ధన్యవాదాలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే సీట్ గెలిచింది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు గెలిచింది, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు గెలిచింది, మా బీఆర్ఎస్ పార్టీ 1 సీటు గెలిచింది. అంటే నేను దీనికి పోల్స్తలేను, కానీ అప్పుడు మా అధికార పార్టీ మీద అంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు అధికార పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ 100 రోజుల పరిపాలన మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా అబద్ధపు హామీలు ఇచ్చిరో అవన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు తప్పిస్తే రైతు బంధు కానీ 15,000, అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కానీ, 2,500 మహిళలకు కానీ ఏ హామీ నెరవేర్చలేకపోయారు కనుక తప్పకుండా ప్రజలు తిరస్కరిస్తారని నేను నమ్ముతున్నా, నన్ను గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంటే మీకు పార్టీ తరఫున ఇవ్వబోతున్న హామీలు ఎట్లాగ మీ ఎన్నికల పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. సో అంటే మీరు ప్రత్యేకంగా ఇక్కడ ఏమన్నా హామీలు ఇవ్వబోతున్నారా? కాంగ్రెస్ని కానీ లేదంటే బీజేపీని కానీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు అంటున్నారు? నేను 100% నా స్థాయి, నేను ఒకవేళ పార్లమెంట్ సభ్యుని అయితే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ నల్గొండ పార్లమెంట్ పరిధిలో దాదాపు 80 నుంచి 90% మంది రైతులే ఉంటారు. వాళ్ళ జీవన ఆధారం మొత్తం వ్యవసాయ రంగమే కనుక తప్పకుండా నేను జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం అయ్యేటట్టు ఏర్పాటు చేస్తా. అదేవిధంగా రైతులకు ముఖ్యమైనది, ఎందుకంటే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, పండిన పంట అంతా ఏర్పాటు చేసిండు, కానీ ఒక రేటు మాత్రం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంఎస్పి ప్రైజ్ స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఏ రేట్లు అయితే నిర్ణయించారో రైతులకు ఆ రేట్లు ఇప్పించే ఏర్పాటు చేయడానికే నేను పార్లమెంట్లో పోరాటం చేస్తాను. సో అంటే ఈ ఎన్నికల్లో వాస్తవానికి మీ పార్టీ నుంచి చాలామంది టికెట్ ఆశించారు, కానీ టికెట్ మీకు వచ్చింది. అంటే ఏమన్నా మంత్రం ఉపయోగించిరా? మంత్రం లేదు, మర్మం లేదు. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన, అది నా కమిట్మెంట్, అది కేసీఆర్ గారికి నచ్చింది. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి 7 ఇయర్స్ అయింది. ఇక ఎవరికి ఎందుకు ఇవ్వాలి, ఇతనైతేనే కరెక్ట్ అని చెప్పి నన్ను నమ్మిండు. అందులో ఇక్కడ హుజూర్ నగర్లో కానీ, నాగార్జున సాగర్లో కానీ, నల్గొండలో కానీ నేను ఇన్ఛార్జ్గా పనిచేసిన. ఇంతకుముందు గత ఉప ఎన్నికలకు కానీ జనరల్ ఎలక్షన్లకు కానీ నేను పనిచేసిన, నాకు అనుభవం ఉంది. నన్ను నమ్మిండు, ఇచ్చిన టికెట్. అంటే మీరు టీడీపీలో ఉన్నప్పుడు అంటే కేవలం రాజకీయమే చేసిరా అంటే ఇంకా వేరే ఏదైనా వృత్తి ఉండిందన్న మీకు? అంటే కొన్ని కాంట్రాక్ట్లు ఏమైనా చేసిరా లేకపోతే ఏదన్నా? నేను టీడీపీలో నేను 94లో అడ్వకేట్గా ఎన్రోల్ అయినా. అడ్వకేట్ చేశాను. 12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కాంట్రాక్టర్గా, రియల్టర్గా, ఒక కాటన్ మిల్ పెట్టి ఇండస్ట్రియలిస్ట్గా పనిచేయడం జరిగింది. అయినా నాకు ఈ అన్నిటికంటే ప్యాషన్ ప్రజాసేవ, పాలిటిక్స్ అనేది నాకు ప్యాషన్. నేను 11 ఏళ్ళ వయసు నుంచి, అప్పుడు 81లో సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు జరిగినాయి. అప్పటి నుంచి నేను ప్యాషన్, నాకు ఇష్టం రాజకీయాలలో ఉండటం అంటే, ప్రజాసేవ చేయడం అంటే, పేద ప్రజలతో కలిసి తిరగడం అంటే, కలిసి తినడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నేను ఇదే ఎంచుకున్నాను. అంటే కానీ మీరు ఏ ఎన్నికల్లో పోటీ చేసినట్లేదు కదన్నా? అంటే ఏ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఈవెన్ మా బార్ అసోసియేషన్ ఎన్నికలలో కూడా, అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికలలో కూడా నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి రాజకీయం చేసేది, కానీ ఎప్పుడు ఏ ఎలక్షన్లో నిలవలేను. అంటే పదవుల కోసం రాలేదు మీరు? రాలేదు, ఓన్లీ నాకు పాలిటిక్స్ ప్యాషన్, అందరితో కలిసి తిరగడం ప్యాషన్ కనుక నేను అట్లా. ఓకే, సో ఇప్పుడు మరి ఆల్ ఆఫ్ సడన్గా ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయాలని అనిపించింది మీకు? ఇప్పుడు 30-35 సంవత్సరాల కెరీర్ మీది. అంటే టీడీపీలో 30 ఏళ్ల పైన ఉన్నారు, ఇందులో వచ్చి ఒక 7 సంవత్సరాలు అంటున్నారు, 42 సంవత్సరాలు. సో 42 సంవత్సరాలలో మరి ఏ పదవి కోరుకోకుండా ఇప్పుడు ఒకేసారి మీకు ఎంపీ కావాలని, ఎంపీ ఎన్నికలలో పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా కనుక దీనికి తోడు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా, ఎంపీ అయినట్టయితే ఇంకా ప్రజలకు సేవ చేయొచ్చు, పేద ప్రజలతో ఉండొచ్చు అనేది నా మెయిన్ ముఖ్య ఉద్దేశం. కనుక నేను అందుకనే పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తాను. ఓకే, అయితే ఎంపీ టికెట్లు ఇచ్చే ముందు ఒక ప్రచారం జరిగిందన్న, ఈవెన్ బీఆర్ఎస్లో కూడా, అంటే ప్రధానంగా బీఆర్ఎస్లోనే 25 కోట్ల రూపాయలని డిపాజిట్ చూపించిన వాళ్ళకే
టికెట్ ఇస్తామన్నారు, అట్లా చూయించిన వాళ్ళకే టికెట్లు వచ్చినాయి అని అన్నారు. అట్లా మీరు ఏమైనా చూయించిరా? అట్లాంటిది ఏం లేదు. మరి అట్లాంటి నాకు పోటీ పడ్డ వాళ్ళంతా నాకంటే బలమైన అభ్యర్థులు. అమిత్ రెడ్డి కానీ, మన చిన్నబ్రెడ్డి గారు కానీ అందరు నాకంటే బలమైన ఎన్నింతలో బలమైన అభ్యర్థులు. మరి ఆ లెక్కన వస్తే వాళ్ళకే ఇవ్వాలి. అదేం చూడలేదు. అభ్యర్థి కమిట్మెంట్ చూసిండు, అది నా యొక్క కమిట్మెంట్ చూసి ఇచ్చిండు అని నేను నమ్ముతున్నాను అంతే. అంటే అదే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టంటే మొత్తం మనకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క సూర్యాపేటలో మాత్రమే జగదీష్ రెడ్డి గారు గెలిచారు, మిగిలిన 6 చోట్ల ఓడిపోయారు. సో కేవలం ఒక 3 నెలలనే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి అంటే వ్యతిరేకించినటువంటి బీఆర్ఎస్ మీద ప్రేమ బుట్టి మిమ్మల్ని గెలిపిస్తారు అని అనుకుంటున్నారా? 100% నేను నమ్ముతున్నా. ఎందుకంటే గత 18 అసెంబ్లీ కానీ 19 పార్లమెంట్ ఎన్నికలు కానీ మాకు అధికార పార్టీకి వచ్చిన ఓట్లకు పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిన ఓట్లకు దాదాపు 20 లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది మొత్తం టోటల్ తెలంగాణలో. అప్పుడు మా పార్టీ మీద, మా అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. అది మీ అందరూ తెలుసు. ఇప్పుడు నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నా. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక 20-25 లక్షల మంది ఓటర్లు రివర్స్ అవుతారని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మాక్సిమం సీట్లు వస్తాయని నేను నమ్ముతాను. అంటే ఇప్పుడు అంత తక్కువ పీరియడ్ లో కేవలం 3 నెలలనే అంత వ్యతిరేకత వచ్చిందంటే అప్పుడు కూడా నా డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికలు అయినాయి, ఏప్రిల్ 11వ తారీఖు పార్లమెంట్ ఎన్నికలు అయినాయి. ఇప్పుడు నవంబర్ 30, మే 13, ఇంకా గ్యాప్, ఇంకో 1 మంత్ గ్యాప్ తేడా ఉంది. ఇంకెక్కువ ఉంది కనుక తప్పకుండా సేమ్ నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా రాజకీయాలు. సేమ్ రిపీట్ 100% అవుతుంది. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా, పరిశీలిస్తున్నా. ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద ఇంత జల్దీ ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏం లేదు. అప్పుడు 89లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 94లో మళ్ళీ ఎన్టీఆర్ రివర్స్ గా బంపర్ మేయర్ తోటి గెలిచిండు. దానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పుడు ఇది 5 నెలలు చాలు, బ్రహ్మాండమైన రిపోర్ట్. అందులో ఇప్పటి ప్రజలు వెనకటి ప్రజలకు కొద్దిగా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మంచి అయినా ఎమ్మటే ఉంటుంది, చెడైనా ఎమ్మటే దెబ్బ కొడతారు అని చెప్పి నేను నమ్ముతున్నా. 100% నన్ను గెలిచి అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందని మీరు నమ్ముతున్నారు ఇప్పుడు? అంటే ఎంపీ అభ్యర్థులని కాంగ్రెస్ వాళ్ళని ఓడగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపిస్తారు. నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నా. ఇప్పటి వరకు కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి. సరే, కొందరికి వచ్చినట్టు 1000 ఫోన్ నాకేం రాలే. కానీ ఇప్పటికి ఒక 600-700 ఫోన్లు వచ్చినాయి 4-5 రోజుల నుంచి. ఒక్క వ్యక్తి కూడా నన్ను నెగిటివ్గా మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు పాజిటివ్గా జిజ్జా మనం గెలుస్తామన్నా బ్రహ్మాండంగా ఉంది, మీరు టికెట్ తెచ్చుకోవడం మంచి పని చేసిండ్రు అని చెప్పి చెప్తారు. కానీ ఒక్క వ్యక్తి కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఓకే.